హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఇక ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదా, గోరింటాకుని మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఒక బౌల్లోకి 3 స్పూన్ల వరకు టీ పొడిని అయితే వేసుకున్నాను. ఇక అలాగే 2 స్పూన్ల వరకు పంచదారని కూడా వేసేసుకోండి. ఈ గోరింటాకుని మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక అలానే 2 స్పూన్ల వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకోండి. జీలకర్ర వేయటం వల్ల మన గోరింటాకు అనేది చాలా బాగా ఎర్రగా పండుతుంది. ఎర్రగా కూడా కాదండి, మెరూన్ కలర్లోకి అయితే పండుతుంది. అది అలానో ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ మూడింటిని ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గోరింటాకుని మనం తయారు చేసుకోవడానికి ఇలా ఒక రేకు డబ్బానైతే తీసుకున్నాను. మీ దగ్గర రేకు డబ్బా లేదు అనుకుంటే ఏదైనా పాత గిన్నె ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ గోరింటాకు అనేది గిన్నెలో ప్రిపేర్ చేస్తే గిన్నె అంతా మాడిపోతుంది అని చాలా మంది అంటున్నారు కదండి. గిన్నె మాడిపోయినా సరే చాలా ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించానండి. సో చూసేయండి. ఇక ఇలా ఈ రేకు డబ్బాలోకి మనం మిక్స్ చేసుకున్న ఈ టీ పొడి, పంచదార, జీలకర్రను ఇలా రౌండ్గా వేసేసుకోండి. కొంతమందికి కోన్స్ అనేవి పడవు కదండి, మరి అలాంటప్పుడు గోరింటాకు ఆకు పెట్టుకోవాలి అని ఉంటుంది. కానీ గోరింటాకు ఆకు పెట్టుకుంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి. అలా కాకుండా ఈ గోరింటాకుని మనం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మన హ్యాండ్కి 10 నిమిషాలు పెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఈ గోరింటాకు మన చేతులకి. ఇక ఇప్పుడు లోపల బేస్ కోసం ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోండి. పైన ఇలా ఒక గ్లాస్నైనా చిన్న గిన్నెనైనా ఇలా చూసుకొని పెట్టుకోండి. ఇంతకుముందు పూర్వపు రోజుల్లో మనకి గోరింటాకు అనేది అవైలబుల్గా లేనప్పుడు ఇలాగా పారాణిలాగైతే గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు అన్నమాట. ఇక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రేకు డబ్బాని స్టవ్ మీద పెట్టేసి పైనుంచి వాటర్ ఉన్న బౌల్ని అయితే పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా సిమ్ములో స్టవ్ మీద పెట్టేసి పైన వాటర్ ఉన్న గిన్నెని ఇలాగా పెట్టేసుకోండి. ఆవిరి అనేది వస్తుంది కదా, ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఆవిరి అనేది వస్తుంది. ఆ ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలాగా టైట్గా ఉండేది, దానికి సెట్ అయ్యేది బౌల్ని అయితే పెట్టేసుకోండి. అలా వచ్చిన ఆ ఆవిరి వల్లే మనకి లోపల గిన్నెలోకి గోరింటాకు లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు అలానే ఉంచండి. లోపల మనం ఒక ఖాళీగా గిన్నెనైతే పెట్టాం కదా, అందులోకి ఈ లిక్విడ్ అనేది పడుతుంది. మీలో ఎంతమందికి గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టమో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నాకు గోరింటాకు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఇలాగా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకుని ఎలా తయారు చేయాలి అనేది నేను చేసుకొని పెట్టుకుంటాను. అలానే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి ఆ వాటర్ ఉన్న బౌల్ని తీసి చూద్దామండి, లిక్విడ్ వచ్చిందో రాలేదో. ఇక్కడ చూస్తున్నారు కదా, లిక్విడ్ అయితే మనకి వచ్చింది. ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరిగిపోయా లేదా ఒకసారి చూసేసుకొని ఇంకా స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇలా లిక్విడ్ అయితే వచ్చేసింది. ఇక పూర్తిగా చల్లారిన తర్వాత ఆ లిక్విడ్ని తీసేసుకుందాం జాగ్రత్తగా, ఒలికిపోకుండా. ఒలికిపోయిందనుకోండి మనం ఇప్పుడు దాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని నిదానంగా చిన్నగా తీసుకోండి. కొంచెం ఇలా చల్లారిన తర్వాత ఇక మనం ఆ లిక్విడ్ వచ్చిన ఆ గ్లాస్ని తీసేసుకుందాం. ఇక ఇలా ఉన్న ఈ డబ్బాని ఎలా క్లీన్ చేయాలి అనేది అస్సలు మిస్ కాకుండా వీడియో అయితే చూసేయండి. నేను ఈ వీడియోలో ఎలా క్లీన్ చేయాలి అనేది చూపిస్తాను. ఇక ఒక బౌల్లోకి ఈ లిక్విడ్ని అయితే వేసేసుకోండి. ఇక ఆ బౌల్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఈ డబ్బాని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. మీరు ఈ రేకు డబ్బాని ఇందులో నీళ్లు అస్సలు వేయకుండా సైడ్కి పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం చాకుతో సైడ్స్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది. అలానే సేమ్ గిన్నెలో మనం తయారు చేసినా కానీ గిన్నెలో వాటర్ పోయకుండా అలాగే సైడ్కి పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆ గిన్నెని ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చాకుతో సైడ్స్కి అంటూ ఉంటే మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలాగా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ నేను రేకు డబ్బాలో తయారు చేశాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇందులో ఇలానే వాడుకోవచ్చు అన్నమాట. అదే మీరు గిన్నెలో తయారు చేసుకుంటే గిన్నెని వాష్ చేయాలి అనుకుంటే నేను చెప్పినట్టు ఇలా చాకుతో సైడ్స్కి ఇలా
మొత్తం క్లీన్ అవుతుంది. ఇంకా అందులోకి కొద్దిగా విమ్ లిక్విడ్ని వాటర్ని వేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ఇక నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలానే ఈ రేకు డబ్బాల్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు కావాలి అంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే పడేయచ్చు యూజ్ అండ్ త్రో లాగా. ఇక మనం ఇందాక సైడ్కి పెట్టేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి లిక్విడ్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను మెరూన్ కలర్ గోపురం కుంకుమనైతే యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు రెడ్ కలర్ గోపురం కుంకుమనే యాడ్ చేస్తూ ఉంటాం కదా, ఈసారి ఇక్కడ నేను మెరూన్ కలర్ గోపురం కుంకుమనైతే యాడ్ చేస్తున్నాను. మన గోరింటాక్ అనేది మెరూన్ కలర్లోకి అయితే పండుతుంది. ఇక ఈ లిక్విడ్లోకి ఆ కుంకుమను ఎంత కావాలో అంత చూసుకుంటూ కలుపుకోండి. మరీ థిక్గా కాకుండా అలా అని మరీ జారిపోయేటట్లు కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా చూసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ మనం రెడ్ కలర్ కుంకుమని యాడ్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ అనేది వేరేలాగా ఉంటుంది. ఇక్కడ మెరూన్ కలర్ కుంకుమని యాడ్ చేసినప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది ఆకుతో రుబ్బినప్పుడు గోరింటాకు ఎలాగైతే పేస్ట్ లాగా వస్తుందో అలాగైతే వస్తుందన్నమాట. ఈ మెరూన్ కలర్ కుంకుమ అనేది ఆ లిక్విడ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకొని మనకి థిక్ పేస్ట్ లాగైతే వస్తుంది. ఆకుతో పెట్టుకున్నప్పుడు ఆకుగా పేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక మీ హ్యాండ్ పైన మీకు నచ్చిన డిజైన్ని ఇలా పెట్టుకొని అందులోకి మనం తయారు చేసుకున్న ఈ గోరింటాక్ని అందులోకి ఫిల్ చేసుకోవటమే. చాలా అంటే చాలా ఈజీ కదండి ఈ గోరింటాక్ని తయారు చేసుకోవటం. కోన్స్తో గోరింటాక్ పెట్టుకున్నప్పుడు కోన్స్ మాకు పడవు, కోన్స్ పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది అని అనుకునే వాళ్ళైతే ఇలాగైతే ట్రై చేసేయచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో మన కిచెన్లో ఉండేవే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓన్లీ టీ పొడి, పంచదార, జీలకర్ర. మీ దగ్గర జీలకర్ర లేదు అనుకుంటే దాన్ని కూడా స్కిప్ చేసి ఓన్లీ పంచదార, టీ పొడితో అయినా ఈజీగా మనం ఈ గోరింటాక్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇలా మనం గోరింటాక్ని అయితే తయారు చేసుకోవచ్చు. మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఎక్కువ గోరింటాక్ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న ఆ లిక్విడ్ అనేది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో ఆ లిక్విడ్ని వేసి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇక ఇలాగ పూర్తిగా డిజైన్ అయితే పెట్టుకున్నాను కదండి. ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచి మంచిగా ఆరిపోయిన తర్వాత ఇక వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా డార్క్ కలర్లో మెరూన్ కలర్లోకి అయితే పండింది. చూస్తున్నారు కదా నా చేతులు అనేవి ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తున్నాయో. చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ గోరింటాకు. డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ డిజైన్ నచ్చిందో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇక ఈ వీడియో ఎలా అనిపించింది, మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో దట్ నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది.